కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లోక్సభ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా దీన్ని రిలీజ్ చేయనున్నారు. 5 న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను హస్తం పార్టీ విడుదల చేస్తోంది. రేపు రాజస్థాన్లోని జైపూర్, తెలంగాణలోని హైదరాబాద్ నగరాల్లో మెగా ర్యాలీలు నిర్వహించనున్నారు. జైపూర్లో జరిగే మెగా ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మేనిఫెస్టోను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. ఇక హైదరాబాద్ లో జరిగే మెగా ర్యాలీలో రాహుల్ గాంధీ మేనిఫెస్టోను లాంచ్ చేసి ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 5 న్యాయ్ పేరిట తమ హామీలను పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ మార్నింగ్ స్పందన. ప్రధానంగా ఈ రోజు కాంగ్రెస్ ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ లో ఈ రోజు పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయనుంది. అయితే ప్రధానంగా గడిచిన కొద్ది రోజులుగా ఇంకా ఇప్పటి వరకు బీజేపీతో పాటు మిగతా అదర్ పొలిటికల్ పార్టీ సిపిఐ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఎలాంటి ఇప్పటి వరకు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. అయితే ఇప్పుడు సర్వత్రా కాంగ్రెస్ ఏఐసిసి హెడ్ క్వార్టర్ లో విడుదల చేసే మేనిఫెస్టో పైన కూడా అందరూ క్వైట్ క్యూరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెలంగాణతో పాటు కొద్ది నెలల కిందట జరిగిన కర్ణాటక ఎలక్షన్స్ లో కూడా ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈ ఉచితాలు ఫ్రీ బీస్ ఇచ్చే కాంగ్రెస్ పవర్ లో వచ్చింది. ఇప్పుడు కూడా సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఎలాంటి మేనిఫెస్టోని విడుదల చేయనుంది అనేది కూడా సర్వత్రా ఒక చర్చ అయితే నడుస్తోంది. అయితే దానిలో భాగంగా ఈ రోజు స్పెక్యులేటివ్ గా ఒక స్పెక్యులేటివ్ అయితే నడుస్తోంది. దీనికి అథెంటిసిటీ లేదు. ఈవినింగ్ వాళ్ళు రిలీజ్ చేశాక కూడా పూర్తి స్థాయిలో మనకు తెలుస్తోంది వాళ్ళ మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఏంటి అనేది. దాంట్లో ప్రధానంగా 5 న్యాయ్ అలాగే దాంతో పాటు 25 గ్యారంటీల పేరుతో కూడా ఎన్నికల మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విడుదల చేయనుంది. అలాగే విడుదల చేసిన అనంతరం కూడా బాగా విస్తృతంగా ప్రచారంలో తీసుకునే భాగంలో కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా క్యాంపెయినింగ్ చేసే యోచనలో కూడా ప్రధానంగా కాంగ్రెస్ ఉంది. దానిలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది రేపటి నుంచే బిగినింగ్ చేయబోతున్నారు. రాజస్థాన్ లోని జైపూర్ పింక్ సిటీగా పేరొందిన జైపూర్, అలాగే తెలంగాణలోని హైదరాబాద్ లో ఈ మెట్రోపాలిటన్ సిటీస్ లో మెగా ర్యాలీలు నిర్వహించనున్నారు. అయితే జైపూర్ లో జరిగే మెగా ర్యాలీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో పాటు అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మేనిఫెస్టోను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. ఇక హైదరాబాద్ లో జరిగే మెగా ర్యాలీలో రాహుల్ గాంధీ మేనిఫెస్టోని లాంచ్ చేసి ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ పార్టీ 5 న్యాయ్ పేరిట తమ హామీలను పెద్ద ఎత్తుల్లో ప్రజల్లో ప్రచారం చేస్తోంది. మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను ప్రకటించింది. న్యాయ పిల్లర్ల పేరుతో 25 గ్యారంటీలను 5 విభాగాలుగా కూడా విభజించింది. పీపుల్స్ మేనిఫెస్టో పేరుతో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక రూపకల్పన కోసం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలోని పార్టీ కమిటీ ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించింది. ప్రధానంగా నిరుద్యోగం ఒకటి, ధరల పెరుగుదల, పేదల ఆదాయానికి భరోసా, అలాగే దాంతో పాటు మహిళల హక్కులు, రైతుల దృష్టిలో ఉంచుకొని కూడా ప్రత్యేకంగా ఈ మేనిఫెస్టోతో పాటు డాక్యుమెంట్ కూడా రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా దాంట్లో మనం చర్చించుకోవాల్సిన అంశాలలో 30 లక్షల ఉద్యోగాల కల్పన ఒకటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉండబోయేవి. 30 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు రూపాయలు 5,000 కోట్లతో యువతకు స్టార్టప్ ఫండ్, నిరుద్యోగ భృతి ద్వారా జాబ్స్ లేని యువత ఖాతాల్లోకి నగదు బలి, అలాగే విద్యా రుణాలు వడ్డీ రేటు తగ్గింపు, అగ్నివీర్ స్కీమ్ రద్దు, ఆర్మీలో పాత రిక్రూట్మెంట్ ను మళ్లీ అమల్లో తీసుకురావాలనే యోచనలో కాంగ్రెస్ ఉంది. అలాగే దాంతో పాటు గృహలక్ష్మి పథకం ద్వారా మహిళల ఖాతాల్లో నగదు జమతో పాటు 450 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పంపిణీ, బస్సు ప్రయాణంలో ఎక్కడైతే ఇక్కడ కర్ణాటకలో తెలంగాణలో ఏదైతే ఇంప్లిమెంట్ అవుతుందో అది కూడా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసే యోజనలో కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. రైతులకు కనీస మద్దతు ధర పైన ఎంఎస్పీస్ అంటారు
మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి రైతులకు కనీస మద్దతు ధర పైన కూడా హామీ ఇవ్వనుంది. అలాగే వ్యవసాయ పరికరాలకు ధరల నుంచి జీఎస్టీ నుంచి ఎగ్జెంప్షన్ ఇవ్వాలని కూడా ప్రధానంగా కాంగ్రెస్ యోచిస్తుంది. అలాగే పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు కూడా మేనిఫెస్టోలో ప్రధానంగా ఉంది. అలాగే కులగణ ఆధారంగా రిజర్వేషన్లు కాస్ట్ బేస్డ్ గా రిజర్వేషన్లు కేటగరైజ్ కూడా చేసే ఆలోచనలో కూడా కాంగ్రెస్ ఉంది. రిజర్వేషన్లపై 50% పరిమితి కూడా తొలగించే యోచనలో ఉంది. అలాగే న్యాయ యోజన ద్వారా పేద కార్మిక కుటుంబాలకు సంవత్సరానికి 72,000 సహాయము, అలాగే రైల్వే ఛార్జెస్ తగ్గింపు, వృద్ధులకు టికెట్లలో రాయితీ కల్పన, రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత, అలాగే చిన్న తరహా పరిశ్రమల రుణాలను కూడా కొంత మేరకు మాఫీ చేసి తక్కువ వడ్డీకి రుణాలు పంపిణీ, అలాగే దేశ వ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు కూడా పంపిణీ. ఇలా చూసుకుంటే ఈ విధంగా మేనిఫెస్టో ఉండబోతుంది అనేది కూడా ప్రధానంగా ప్రచారంలో సాగుతోంది. మళ్ళీ కూడా ఒక పొలిటికల్ క్రిటిక్స్ కూడా మరొకటి కూడా అంటున్నారు, ప్రజలకు ఏది కూడా ఉచితంగా ఇవ్వకూడదు, అన్ని ఉచితాలు ఇస్తే సోమరిపోతులు అవుతారు, విద్యా వైద్య తప్ప ఏది కూడా ఉచితంగా ఇవ్వద్దు అని అంటున్నారు. కానీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దాదాపు ఈ దేశంలో 54 ఏళ్ల పాటు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బీస్ నిచ్చే దేశాన్ని ఇంకా అభివృద్ధిలో దాదాపు 20 సంవత్సరాలు వెనుకపడి ఉంది అని చెప్పేసి ఇటు బీజేపీతో పాటు పొలిటికల్ క్రిటిక్స్ కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు విడుదల చేసే మేనిఫెస్టోలో ఎక్కువ ఫ్రీ బీజ్ ఉంటే మాత్రము మళ్ళీ భారతదేశము మళ్ళీ అప్పులు చేయాల్సి ఉంటుంది వరల్డ్ బ్యాంక్ దగ్గర అనేది కూడా ప్రధానంగా ఒక చర్చ నడుస్తోంది. అయితే ఇన్ని ఫ్రీ బీజ్ ఇవ్వకుండా బేసిక్ గా యూత్ కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంతో పాటు భారతదేశంలో పెట్టుబడులను ప్రోత్సహించడం ది బెటర్ అని కూడా మరో వర్గం అంటున్నప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మనం చర్చించుకున్నవే విడుదల చేయనున్న మేనిఫెస్టోలో ఇంకేమైనా యాడ్ చేసి మేనిఫెస్టో రిలీజ్ చేస్తుందా అనేది మనం వేచి చూడాల్సిందే. స్పందన. రైట్, థ్యాంక్ యూ సుచరిత.